ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 29వ తారీఖు లగాయితూ జూలై 5వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు శుక్రుని యొక్క సంచారము, మిథున రాశి యందు రవిగురుల యొక్క సంచారము, కర్కాటక రాశి యందు బుధుని యొక్క సంచారము, సింహమందు కుజకేతువులు, అలాగే కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క సంచారం జరుగుతూ ఉండగా, ప్రత్యేకించి చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి లగాయితూ తులారాశి వరకు ఆయన సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 2వ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు స్వక్షేత్రమందు, తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు, చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు. అలాగే ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రాహువు, అలాగే చంద్రుడు, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. ఏలినాటి శని దోషము, గురుబలం లేకపోవడము, పంచమ స్థాన స్థిత కుజుడు, ఇవి ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తి. అయితే ఈ వారంలో మెజారిటీ కొంత ఈ చిన్న చిన్న గ్రహాలు కూడా కొంత ఎక్కువ సంఖ్యలో అనుకూలిస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి వారం ప్రారంభంలో చంద్రుడు చతుర్థ స్థానమందు సంచరిస్తూ ఉంటారు. బుద్ధి చాంచల్యమేవచ అన్నారు. అంటే ఆది సోమవారాల్లో ఉండేటువంటి గ్రహస్థితులు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి. అంటే ఏంటి, అర్థం కాకుండా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో కొంత తెలియకుండా జాప్యంతో, కొంత బద్ధకంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వాతరోగం, ప్రపీడనం అన్నారు. ఇక్కడ వాతశూలం మనక్లేశం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు పంచమ స్థాన స్థిత చంద్రుడు అనగా మంగళ బుధవారాల్లో ఉండేటువంటి గ్రహ సంపత్తి సైతం చంద్రబలం తక్కువగా ఉంటూ మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు కూడా అనుభవింప చేసేలా చేస్తుంది. అయితే ఇక్కడ బుధవారం లగాయితూ అంటే వారం మధ్య నుండి ఉండేటువంటి గ్రహస్థితి మాత్రం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య అన్నారు. అటు చంద్రబలం పెరగడం, అలాగే శుక్రుని యొక్క స్థితి, మరీ ముఖ్యంగా శుక్రుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి వారము, అలాగే ప్రత్యేకించి రాహు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారం చివరిలో ఉండేటువంటి పరిస్థితులు మాత్రం ఈ రాశి వారికి బాగున్నాయి. అనగా ఆర్థికాభివృద్ధిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మానసిక ప్రశాంతతని సూచించేటువంటి ప్రతి అంశము కూడా బుధ గురువారాల దగ్గర నుండి ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. అప్పటి వరకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది, మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది. అటు కుటుంబ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఈ వారంలో మొదటి 4 రోజులు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ గ్రహ సంపత్తి ప్రత్యేకించి అటు గురుబలం తగ్గడం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉండడం, కుటుంబపరమైనటువంటి ఒత్తిడి ఉండడం, అయితే కొంత ఖర్చు కూడా ఈ వారంలో కనబడుతోంది. నూతన వాహనాలు కానీ లేదా గృహోపకరణాలకి సంబంధించినటువంటి వాటి కొనుగోలుతోటి ఈ వారం ముందుకు వెళుతుంది. మొత్తం మీద కొంత సానుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. పంచమ కుజకేతువుల వారు అగ్రెసివ్గా ఉండేటువంటి స్థితి ఉంటుంది. అంటే ఇది నా కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి వారు అదొక్క విషయాన్ని ఈ వారం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చును. ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శనేశ్వరుని యొక్క ఆరాధన, ప్రత్యేకించి ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయవచ్చును. ఆయనకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తోంది. రాశ్యాధిపతి శుక్రుడు జన్మరాశి యోగించడం అనేటువంటిది ఒక మంచి స్థితి. అలాగే 2వ స్థానం ముందు గురుడు యోగిస్తూ ఉన్నారు.
అలాగే ఈ రాశి వారికి లాభస్థాన స్థితి శనేశ్వరుడు కానీ, దశమ స్థాన స్థితి రాహువు కానీ, ఈ వారంలో చంద్రబలం కానీ, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చును. ప్రతికూలమైనటువంటి గ్రహస్థితుల్లో భాగంగా అర్ధాష్టమ కుజుడు, రెండవ స్థాన స్థితి రవి, ఈ రెండు గ్రహాలు మాత్రం కొంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి ఐ ప్రాబ్లమ్స్ అంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే భాగ్యహాని భయం క్రూర, కొంత అర్ధాష్టమ కుజుడు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్యలో వాదోపవాదాలు కలిగించేటువంటి విధంగా ఈ వాక్స్థానమందు ఉన్న రవి, కుటుంబ స్థానస్థిత రవి, అలాగే చతుర్థ స్థానస్థిత కుటుంబ విషయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటారు. ఇది ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో, ఏవైతే క్రియాశీలకమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటిలో మీ జోక్యం కానీ, మీ ఆలోచన కానీ, లేదా మీ ఐడియా ఏదైతే ఉన్నదో వాటిని కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. అది ప్రధానంగా మీ ఈగోని హర్ట్ చేస్తుంది, అంటే మానసికంగా మిమ్మల్ని కొంత ఇబ్బంది చేస్తుంది. ఈగో ప్రాబ్లమ్స్ అంటారు. చిన్న చిన్న వాటిని ఎక్కువగా పట్టుకోవడం, కొన్ని వాటిని వదిలేసే పరిస్థితులు ఉంటే చక్కగా వదిలిపెట్టి ముందుకెళ్ళండి. ముఖ్యమైనటువంటి వాటినే పట్టుకుంటూ ఉండండి. ప్రతి దాంట్లోనూ మనం చెప్పిందే నెగ్గాలి అనేటువంటి ధోరణి మాత్రం ఈ వారం పనికిరాదు. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎంత వీలుంటే అంత తక్కువగానే కొంత వాదనలు కానీ లేదా మాటలు కానీ మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు కొంత మీకు ప్రతికూలంగా మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మాట పెరిగి మళ్ళీ అది ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాటపరమైనటువంటి పట్టింపులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంత పట్టు విడుపుగా వృషభ రాశి వారు మెలుగుతూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ, ఇవేవి కూడా ఈ వారం అంత ఇబ్బందికరంగా లేవు. ప్రత్యేకించి మీకు కావలసినటువంటి వెసులుబాటు అంతా కూడా వాటిలో దొరుకుతూనే ఉంటుంది. పలానా ముఖ్యమైన పని ఉంది, మన ఉద్యోగపరంగా సరే ఇప్పుడు మనం సెలవు పెట్టుకుని వెళ్ళాలి అంటే మీకు సెలవు లభిస్తూ ఉంటుంది. అలా అటు మీ యాజమాన్యం కానీ లేదా మీ వ్యాపార పరిస్థితులు కానీ మీకు సానుకూలంగా ఉంటే మీ పర్సనల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కొంత స్వార్థపూరితమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. అంటే కేవలం మీకోసమే మీరు చేసేటువంటి పనులు, విషయాలు ఇవన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉంటాయి. నిజానికి అదేమి కూడా అంత తప్పు కాదు. స్వార్థం కొంతవరకు మంచిదే. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. వారం మధ్య నుండి కూడా గ్రహస్థితి బాగున్నది. మొదటి 3 రోజులు మాత్రం కొంత మానసికమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి. వాటిని దాటగలిగితే ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంలో కూడా ఒక ఆయన ఎవరో అడిగారు, ఏమంటే మిథున రాశి వారికి ప్రతిదీ ప్రతికూలంగా ఉంది కదా, అంటే ఏ బలాలు లేవు కదా, అంటే జన్మరాశి యందు గురుడు ఉన్నారు, దశమంలో శని ఉన్నారు, నవమంలో రాహు ఉన్నారు, ఇవన్నీ ప్రతికూలతలు కదా, మీరు బాగుందని ఎందుకు చెప్తున్నారు? అంటే బాగా లేకపోతే బాగాలేదని చెప్పినా ప్రాబ్లం, బాగుంది అన్నప్పుడు బాగుందని చెప్పినా కొంతమంది తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ వాళ్ళకి సమాధానం ఏంటి అంటే, కుజుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఆయన తృతీయ స్థానమందు యోగిస్తూ ఉండడం వల్ల మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా బాగుంటుంది పరిస్థితి. అది మీరు గమనించండి. గత 2 వారాలుగా పరిస్థితుల్లో మార్పుని, ప్రత్యేకించి జూన్ 7వ తారీఖు దాటిన తర్వాత మిథున రాశి వారికి కొన్ని పాజిటివ్గా ఏదైనా జరగడానికి ఎక్కువగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కేవలం కుజుడు ఏకఛత్రాధిపత్యంగా ఆయన తృతీయ స్థానమందు అర్ధలాభము, ధాన్య లాభము, ధనలాభము, ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే అనుకున్నవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి, ఏదైనా అనుకోని ఖర్చులు వస్తే సమయానికి చేతిలో డబ్బులు ఉండడానికి, కొన్ని విషయాల్లో సాహసోపేతంగా ముందుకు వెళ్ళడానికి, ఇలా కుజుడు తృతీయ స్థానమందు చాలా గొప్పగా ఉపకారి, ఆయన గొప్ప ఉపయోగపడేటువంటి గ్రహం. దాంతోపాటు బుధుడు రాస్యాధిపతి యొక్క బలం కూడా ఉన్నది. అదే చెప్పాను, 2వ స్థానమందు బుధుడు లౌకికమైనటువంటి గ్రహం. ఆయన వాక్స్థానంలో యోగిస్తే చాలా విషయాలు, చాలా దూరం వెళ్ళవలసినటువంటి విషయాలు కేవలం మాటల ద్వారానే సద్దుమణిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా తెలివిగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా బుధుడు చాలా యోగించేటువంటి గ్రహం. ధనస్థానమందు ఉన్న రాశ్యాధిపతి ఆర్థిక లాభానికి కూడా ఉపయోగపడతారు. అంటే పలానా ఉద్యోగం మారాలి అంటే కొత్త ఉద్యోగంలో ఏదైనా శాలరీ పెరిగేటువంటి విధంగా. ఇలా మిథున రాశి వారికి ఈ కుజబుధులు ఇద్దరు కూడా చాలా యోగ్యమైనటువంటి గ్రహాలు. 2-3 స్థానాల్లో యోగిస్తూ, చంద్రుడు మిగతా స్థానాల్లో యోగిస్తూ, మొన్నటి వరకు శుక్రుడు లాభస్థానంలో యోగించినప్పుడు లోటు లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి
ఈ గోచారం అన్నది ఒక వారం రోజుల స్పాన్లో ఎన్ని గ్రహాల తాలూకు అనుకూలతలు ఏ ఏ రోజుల్లో వస్తాయన్నది పట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి అది బాగుంది అంటే బాగుంటుంది, బాగా లేదంటే బాగా ఉండదని నేను స్పష్టంగా చెప్పేస్తాను. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా మిథున రాశి వారి గ్రహస్థితి బాగున్నది, జూన్ 7వ తారీఖు దగ్గర నుండి బాగున్నది, ఇది కొంతకాలం ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూనే ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది, రుణ బాధలు తగ్గుతాయి, శత్రు బాధలు తగ్గుతాయి. ఈ విషయాలన్నీ కూడా చక్కగా పాజిటివ్గానే కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత వారంలో ఏ గ్రహం తాలూకు అనుకూలత లేదు, 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వారంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే ఈ వారంలో చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. లాభస్థాన స్థిత శుక్రుడు అలాగే చంద్రబలం వారంలో ప్రధానంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి విషయాలు. అయితే మిగతా గ్రహాలు ఉదాహరణకి ఈ రాశి వారికి ఉన్నటువంటి పాపార్గళం అనగా వ్యయమందు రవి, 2వ స్థానమందు కుజుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తి, అష్టమ రాహువు అలాగేనేమో భాగ్య శనేశ్వరుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులు అయినప్పటికీ కూడా శుక్రచంద్రుల యొక్క కొంత అనుకూలత వాటి తాలూకు ఫలితాలు కొంత ఉపశమనాన్ని కలగజేస్తాయి. ఉదాహరణకి ఏదైనా బాగా విపరీతంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక సపోర్ట్ దొరకడం, మీ యొక్క కష్టంలో ఇతరులు కొంత భాగస్వామ్యాన్ని వహించడం, లేదా వారి యొక్క సపోర్ట్ ద్వారా ఏదైనా ఒక పనిని అంత కష్టపడకుండా పూర్తి చేయగలగడం. ఇక్కడ మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, లేదా ఆలోచనల రూపేణ సహాయం కావచ్చు, ఏదో ఒకటి మీకు ఆ సహాయం అందేటువంటి పరిస్థితులు. కొంత గందరగోళమైనటువంటి వాతావరణం అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియనటువంటి సందిగ్ధ నుండి కొంత ఎవరైనా మనకి అనుభవజ్ఞులు ఏదైనా ఒక మంచి మాట చెప్తూ ఉండడం. ఇలా ఏంటి అంటే గత వారాలతో పోల్చుకుంటే కొంత ఊరట లభించేటువంటి పరిస్థితులు, కొంత ఉపశమనం దిశగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలు కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ గత వారాల్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే మాదిరిగా కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకించి 2వ స్థానమందు కుజకేతువులు కలిసి ఉన్నప్పుడు మాట పట్టింపులు చాలా ఎక్కువగా వస్తాయి. మీ గురించి మీరు కాకుండా ఇతరుల కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఎక్కువగా ఉంటుంది. అలాగే అనవసరంగా ధన నష్టం అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక గమ్యం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని రీచ్ అవ్వాల్సినటువంటి టైంలో రీచ్ కాకుండా చాలా ఇబ్బందులు పాలయ్యి ఏదో రకరకాలుగా శారీరకమైనటువంటి శ్రమను అనుభవించేటువంటి పరిస్థితులు కూడా కర్కాటక రాశి వారిలో ఉంటాయి. ఇవన్నీ దేనివల్ల అటు అష్టమంలో ఉండేటువంటి రాహువు, ప్రత్యేకించి 4 కాళ్ళ జంతువుల వల్ల సమస్యలు, ఒక భయం, అమ్మో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే కుక్క మీద పడుతుంది, అది కరవదు కానీ కరిచినంత పనిచేస్తుంది. అలాగే ఏదైనా విషపూరితమైనటువంటి జంతువులు కనబడుతూ ఉండడం, వాటి వల్ల మనసు కొంత భయానికి లోనవుతూ ఉండడం. అవి మిమ్మల్ని ఏం చేయవు కానీ ఏమైనా చేస్తాయేమో అనేటువంటి భయమే చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అటువంటి భయాలకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సమస్యలు ఏమీ లేవు కానీ వస్తాయేమో అనేటువంటి భయం మాత్రం వెంటాడుతూ ఉంటుంది. ఇదంతా మానసికంగా రాహువు కల్పించేటువంటి మాయ కాబట్టి దాని నుండి ఎప్పటికప్పుడు బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా భయపడకండి, మానసికంగా ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా ఆంజనేయ ఆరాధన అధికంగా చేయండి. వీలున్నంత వరకు ఆదివారం నాడు రాహుకాల సమయంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా సరే దానం చేయండి. తత్ఫలితంగా మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందే కుజకేతువుల యొక్క సంచారము, అష్టమ శనేశ్వరుడు, సప్తమ రాహువు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. అయితే ఈ రాశి వారికి ప్రస్తుతం 10వ స్థానమందు శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే ఏకాదశమందు రవి గురుల యొక్క అనుకూలత, అలాగే చంద్రబలం ఇవి ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు.
అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ఎప్పుడూ కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అంటే ఉదాహరణకి కుజుడు ఉన్నారు, ఆ కుజుడు ఏదైనా కొంత గాయాలు కావడానికి, అంటే ఎప్పుడూ లేదు, ఏదైనా చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి, రక్తం కనబడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా అప్పటికప్పుడు ఏదైనా నరాలు పట్టేస్తూ ఉండడం, నడుము పట్టేస్తూ ఉండడం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటివి ఏవైనా ఈ కుజ సంబంధమైనటువంటివి లేదా శని సంబంధమైనటువంటివి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి రవి త్వరితగతిన రికవరీ అయ్యేలా చేస్తారు. ఇక్కడ ఉపద్రవాన్ని తగ్గిస్తారని చెప్పట్లా, ఆయన రికవరీ గమనిస్తారు. ముఖ్యంగా అర్ధంచ స్వకులాచార అన్నారంటే ఏదైనా కులాచారాలను పాటించడానికి, ఏదైనా శుభ కార్యక్రమాలు జరపడానికి, అలాగే ఏదైనా గురుబలం పెరగడానికి, మన గురువుల యొక్క అనుగ్రహం మన మీద ఉండడానికి ఈ సింహరాశి వారందరికీ అవకాశం ఉంటుంది. అయితే నానా కార్య విరోధ శాతం, ముఖ్యంగా ఏదైనా ఒక పని స్పీడ్గా అయిపోవాలి అనుకునేటువంటి మనస్తత్వం గల సింహరాశి వారికి ఈ గ్రహస్థితి నిజంగా చాలా ఇబ్బంది. ఎందుకంటే ప్రతి పని చాలా ఆలస్యంగా సాగుతూ ఉంటుంది. పలానా పని పలానా టైంకి అయిపోతుందని ఎస్టిమేట్ వేసుకుంటే అది అవ్వవలసిన సమయానికి అవ్వదు. అలాగే ఏదైనా ఒక ప్రయాణం చేస్తారు, మనం ఆ టైంకి రీచ్ అయిపోతాం కదా అంటే అవ్వదు, ఏదో ఒక డిలే అయిపోయి మన ప్రయాణం గమ్యం చేరుకోవాల్సినటువంటి సమయానికి చేరుకోకుండా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఇది కొంత వీరిని ఫ్రస్ట్రేషన్గా, అంటే ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేలా చేస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అలాగే కుజుడు జన్మరాశి యందు ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఇటువంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హెల్త్ పట్ల కేరింగ్గా ఉండాలి. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏదైనా ఒక డెసిజన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు పెద్దవాళ్ళనో గురువులనో సంప్రదించి నిర్ణయం తీసుకుంటే అది సత్ఫలితాలని ఇస్తుంది. ఈ విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా భయపడాల్సిన పని లేదు, ఇవన్నీ కూడా దాటగలుగుతారు. ప్రతిదాన్ని భూతద్దంలో చూడవలసినటువంటి అవసరం లేదు, ప్రతిదానికి భయపడాల్సినటువంటి పని లేదు, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్లస్ రవి గురులు బలంగా ఉన్నంత వరకు త్వరితగతిన ఏదైనా సమస్య నుండి బయటపడడానికి కంపల్సరీగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు కొంత మెరుగ్గానే పనిచేస్తూ ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దశమ కేంద్రమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా లాభస్థానమందు యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇవి యోగించే గ్రహాలుగా ఉంటే వ్యయస్థాన స్థిత కుజుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలదాత, సప్తమ స్థానమందు ఉన్న శనేశ్వరుడు, దశమ కేంద్రంలో ఉన్నటువంటి గురువు. అంటే ఒక వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయన్నది తెలుసుకుంటే ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి రాశ్యాధిపతి బుధుడు లాభంలో ఉన్నారు, ఆయన యోగిస్తూ ఉంటే అటు శరీర ఆరోగ్యానికి సంబంధించి, విదేశీయానానికి సంబంధించి, ఆర్థిక లాభానికి సంబంధించి, ఉద్యోగ లాభానికి సంబంధించినటువంటి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టి ఎలా చేస్తారు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటాయి. రవి దశమంలో దిగ్బలయుక్తుడై ఉన్నప్పుడు అర్ధంచ స్వకులాచార అన్నారు. అక్కడ ఆయన అర్ధసిద్ధి సదారోగ్య, అటు ఆర్థిక లాభాన్ని ఆరోగ్య లాభాన్ని కూడా కలిగిస్తూ ఉన్నంతలో స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా, కొంత ఆత్మస్థైర్యాన్ని అలాగే కొంత మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చే గ్రహంగా ఉంటూ ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వెళుతూ ఉంటారు. రాహు షష్ఠ స్థానంలో గౌర్ భూమి శత్రునాన్ లాభం, అంటే శత్రుపరమైనటువంటి సమస్యలను తొలగింపజేస్తూ చిక్కుముళ్ళని ఒక మాయలా ఛేదించుకుంటూ వెళుతూ ఆయన ఉపయోగపడుతూ ఉంటారంటే రుణబాధలు రోగబాధలు ఇటువంటి దగ్గరికి రాకుండా. అలాగే ఈ అనుకూలతల మధ్యలోనే ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి కుజకేతువులు వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, వారంలో ఏదో ఒక రోజు లేదా ప్రతిరోజు కూడా నిద్రాపరమైనటువంటి భంగము, 2 గంటలే 3 గంటలే నిద్ర పడుతుంది, మధ్యలో లేస్తూ ఉంటారు, లేదా నిద్ర పట్టవలసిన సమయంలో పట్టకుండా పగటిపూట నిద్రపోతూ ఉండడం, రాత్రిపూట పని చేస్తూ ఉండడమో లేదా రాత్రిపూట ఇంకో పని, ఇలా ఏంటంటే నిద్రాభంగాన్ని కలిగిస్తూ శారీరక సౌఖ్యాన్ని తీసివేస్తూ కష్టపడేటువంటి తత్వానికి కుజకేతువులు కారణం.
అంతేకాకుండా ఇటు జీవిత భాగస్వామి తరఫు నుండి కూడా ప్రతికూలతలనే ఎక్కువగా ఈ గ్రహస్థితి సూచిస్తుంది. అంటే వారికి సంబంధించిన ఆరోగ్యము, మానసిక పరిస్థితులు, మాట పట్టింపులు ఇవన్నీ కూడా ఇలా ఈ వారంలో ఈ గ్రహస్థితులన్నీ కలగలిపి వస్తాయి. అంతేగాని ప్రతిసారి మీరు నెగిటివే చెప్తున్నారు, లేదా ప్రతిసారి మీరేమో కన్యా రాశికి కొంత ఇలా చెప్తున్నారంటే అది మన చేతిలో ఏముందో, అక్కడ ఏముందో నేను అది చదవగలుగుతాను, చెప్పగలుగుతాను. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్ల ఏమొచ్చింది మనకి ఐడియాలజీలో? శారీరక శ్రమ ఉంటుంది, మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది, కానీ ఉద్యోగానికి, వ్యాపారానికి, ఆర్థికానికి ఏ విధమైన లోటు ఉండదు. కుటుంబ పరంగా కొన్ని ప్రెషర్స్ ఉన్నాయి. అలాగే సంతానం కానీ, కుటుంబ సభ్యులు కానీ మీరు చెప్పిన మాట వినకపోవడం లాంటివి కూడా కనబడుతూ ఉన్నాయి. ఇవి ఎలా తగ్గించుకోవాలి అన్న వాటి మీద దృష్టి పెట్టాలి. తగ్గించుకుంటూ వెళుతూ ఉంటే గ్రహాలు మారినప్పుడు అది కొంత మీకు ఫేవర్గా ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే కన్యా రాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలను యోగిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానం ముందు శని యోగిస్తున్నారు, అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నారు, భాగ్యస్థానం ముందు గురుడు యోగిస్తున్నారు, లాభస్థానం ముందు కుజకేతువులు యోగిస్తున్నారు, చంద్రుడు బలంగా ఉన్నారు. అంటే మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ అన్ని కూడా తులారాశి వారి వైపే ఉన్నాయి. అంటే ఇది ఏమి సూచిస్తుంది? గోచారంలో ఉన్న బలం అంటే సాధారణంగా మనకి రోజువారీ ఉండేటువంటి స్థితిగతులన్నింటినీ కూడా కొంత ఫేవర్గా చేస్తూ ఉంటుంది. దీనికి తోడు జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కూడా బాగుంటే దానికి ఇది యాడెడ్ అడ్వాంటేజ్గా మారి మరింత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేలాగా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు గ్రహాలు మనకి గోచారంలో ఫేవర్గా ఉన్నప్పుడు ఏ పని ప్రారంభించినా దాంట్లో హై సక్సెస్ రేట్ ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, అది త్వరితగతిన కుదరడానికి, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నాం, సంతతి కలగడానికి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యోగం కలగడానికి, ఇలా గోచార పరంగా ఎక్కువ గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నప్పుడు ఆ పనుల్లో స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. అంటే తొందరగా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మామూలు రోజుల్లో నెల రోజులు పట్టేది ఇప్పుడు వారమే పడుతుంది అన్నట్టు. అలా అంటే ఒక జీవితాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది అంత స్పీడ్గా పనులు అవుతూ ఉంటాయి. అది తులారాశి వారికి ఉన్న అడ్వాంటేజ్. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ని దగ్గర పెట్టుకుని జీవితంలో మనకి ఏది బాగుంటుంది, ఏది మంచిది, ఏది చెడు అనేటువంటి వాటి మీద విచక్షణను కలిగి ఉండి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. అనగా ఈ టైంలో తీసుకున్న డెసిషన్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతూ ఉంటాయి. గురుబలం ఉంది, శుక్రబలం ఉంది, చంద్రబలం ఉంది. ఇలా ఉన్నప్పుడు అటు శారీరక పరిస్థితులు, మానసిక పరిస్థితులు కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటాయి. కాబట్టి ఇక్కడ ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులన్నీ కూడా చాలా వృద్ధిలోనే కనబడుతూ ఉన్నాయి. అటు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఏదైనా పదవులు ఆశిస్తూ ఉన్నవారు, లేదా ఏదైనా మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అనుకునేవారు, వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రహస్థితిలో ఇన్ని గ్రహాలు ఫేవర్గా ఉండడం అన్నది ప్రస్తుతం తులారాశి వారికి ఉన్నది. కాబట్టి ఏదైనా మంచి జరగడానికి వాటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగాను మీరు ప్రయత్నం చేయవచ్చును. విదేశీయానానికి సంబంధించి లేదా అక్కడ స్థిరత్వానికి సంబంధించి ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల్లో రవి ప్రధానంగా చెప్పుకోవచ్చును. కాబట్టి సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైన గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలా మంది అంటున్నారు, ఏమంటే వృశ్చిక రాశికి ఎప్పుడు సాధారణమేనా, అసాధారణంగా ఏముండదా అని. పాపం వాళ్ళ ఇంటెన్షన్ నేను అర్థం చేసుకోవచ్చు. ఇదేమీ కూడా లాంగ్ టర్మ్ ఫలితాలు కాదు, ఒక షార్ట్ టర్మ్. అంటే ఇప్పుడు చూడండి, కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఒక లాంగ్ టర్మ్ గోల్ ని అచీవ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నట్టు 52 వారాలు 52 రకాలుగా ఉంటాయి. అందులో కొన్ని వారాలు ఒకే రకంగా ఉంటాయి కూడా. ఉదాహరణకి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎందుకంటే ప్రతిసారి వ్యతిరేకంగా చెప్తున్నారంటే ఇదేం మనం కావాలని చేసేది కాదు కదా. గ్రహస్థితిని చూడండి, అర్ధాష్టమ రాహువు, పంచమ శనేశ్వరుడు, కార్యహానిర్ మనస్తాప అన్నారు. అలాగే మొన్నటి వరకు భృగు షట్కము అనే దోషం ఉండేది. ఇప్పుడు శుక్రుడు మారిపోవడం వల్ల ఆ భృగు షట్క దోషం పోయింది. శుక్రుడు సప్తమంలో, ఆయనేం అనుకూలించే గ్రహం కాదు. ఇక అష్టమంలో గురుడు, అష్టమంలో రవి ప్రతికూలమైన గ్రహాలు, దశమంలో కుజకేతువులు కూడా ప్రతికూలమైన గ్రహాలే. అంటే ఇంకా ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? 9 గ్రహాల్లోనూ ఒక్క చంద్రుడు మినహాయించి మిగతా ఏ గ్రహము అనుకూలంగా లేదు.
అలా చెప్తే కూడా కొంతమంది భయపడుతున్నారు. ఇందులో భయపడవలసిన పరిస్థితి లేదు. ఇది ఒక షార్ట్ టర్మ్ పనిచేసేటువంటి గ్రహస్థితి, ఒక వారం రోజుల పరిధి మాత్రమే ఉన్నది. ఇందులో ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయని తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, మన డే టు డే లైఫ్ వారం రోజుల్లో ఈ గ్రహస్థితుల తాలూకు ప్రతికూలతల వల్ల ఏ ఫలితం వస్తుంది, ఓకే ఇది నెగిటివ్ ఫలితం అయితే దాన్ని ఎలా దాటాలి, లేదా నెగిటివ్ ఫలితం వస్తుందని తెలుసుకుని జాగ్రత్తగా ఉంటూ ఆ నెగిటివ్ ని మనం అనుభవిస్తూ పాజిటివ్ గా మార్చుకోవడం. ఈ కోసమని మనం వార ఫలితాలు మనం చూసుకోవాలి తప్పితే ఏదో జీవితంలో మనం కోల్పోయినట్టు బాధపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. ఉదాహరణకి ఇప్పుడు వృశ్చిక రాశికి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, వారంలో చంద్రుడు యోగిస్తున్నారు. కాబట్టి ఏమవుతుంది, ప్రతి పనిలోనూ ఆలస్యం అవుతూ ఉండడం, ఏదైనా ముఖ్యమైనటువంటి అవకాశాలు పనులు కూడా వాయిదా పడుతూ ఉండడం, హెల్త్ పరంగాను కుటుంబ పరంగాను కొంత ఇబ్బందులు పడుతూ ఉండడం, అలాగే మనకి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు పనులు కొంత ఆలస్యం అవుతూ ఉండడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో మనం ఏదైనా ఉద్యోగంలో ప్రెషర్ ఉంది కదా అని ఇంకో ఉద్యోగంలో ప్రయత్నం చేస్తూ ఉంటే అన్ని అయిపోయినట్టే అయిపోయి చివరిలో ఎక్కడో ఆగిపోతూ ఉండడం, ఇలాంటివి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 90% పనులు అయిపోతాయి, ఒక 10% అవ్వకపోవడం వల్ల ఆగిపోతూ ఉంటుంది. ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఆ గ్రహస్థితిని మనం అర్థం చేసుకుని, ఓహో పలానా గ్రహస్థితి వల్ల ఇలా జరుగుతోంది, ఇది ఏమి లాంగ్ టర్మ్ కొనసాగేది కాదు కాబట్టి నెక్స్ట్ వారంలో ఫలితాలు బాగుండొచ్చు అనేటువంటి ఒక దానికి రావాలి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఏం చేయాలి, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడం, అటువంటివి చదవడం వల్ల కూడా ఈ తీవ్రత తగ్గి గ్రహాల తాలూకు అనుకూలత ఉంటుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి మనం చూస్తే ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు ఇప్పుడు భృగు షట్కంగా కొంత ప్రతికూలమైన స్థానానికి వెళ్ళారు. సప్తమంలో రవి ప్రతికూలంగా ఉన్నారు. అలాగే అష్టమ బుధుడు కొంత ప్రతికూలంగా ఉన్నారు. అర్ధాష్టమ శని ప్రతికూలంగా ఉన్నారు. ఇది కొంత నెగిటివ్ గా ఉండే గ్రహస్థితి. ఇక పాజిటివ్ విషయానికి వస్తే గురుడు సప్తమంలో బలీయమైనటువంటి గ్రహం. అలాగే చంద్రబలం ఈ వారం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఇక మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా అవి ఆ ఇచ్చేటువంటి దోషాలు, ఆ తీవ్రత వీటి వల్ల తక్కువగా ఉంటుంది. అయితే ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, భాగ్యస్థానమందు కుజకేతువులు కలిసి ఉన్నప్పుడు ఏదైనా మనం ఈ వారంలో ముఖ్యంగా భూపరమైనటువంటి లావాదేవీలు లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి డెసిజన్, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కూడా కొంత వాయిదా పడుతూ ఉంటాయి, లేదా పనుల్లో జాప్యం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. 2, ఏదైనా ముఖ్యమైనటువంటి మీటింగులు కానీ కీలకంగా ఎవరినైనా కలవలసి వచ్చినప్పుడు వారితో మీటింగ్స్ ఇవన్నీ కూడా కొంత పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి, లేదా ఆశాజనకంగా ఉండవు. వారు మనతోటి ఇలా మాట్లాడతారు అనుకున్నటువంటివి కొంత ఆశాజనకంగా ఉండవు. అలాగే పై ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులతో ఉండేటువంటి సఖ్యత విషయంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చును. మరీ ముఖ్యంగా వారికి మీకు మధ్యలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పే విషయం వాళ్ళకి పూర్తిగా కన్వే అవ్వదు. ఇది పై అధికారులనే కాదు, మిగతా వారితో కూడా ధనురాశి వారికి ఏం సమస్య వస్తుందంటే కమ్యూనికేషన్ గ్యాప్. మీరు ఎదుటి వారికి అర్థమైంది అని అనుకుంటారు, నిజానికి అది అర్థం కాదు. మీరు చెప్పేది, మీరు కన్వే చేసేటువంటి విషయం వాళ్ళకి పూర్తిగా రీచ్ అవ్వట్లేదు. ఇది ప్రధానంగా ఈ గ్రహస్థితి వల్లే వస్తుంది. మాట పట్టింపులు రావడానికి, లేదు మీరు నిజానికి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తానని అన్నా కూడా వాళ్ళు మీతో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు సరిగ్గా. ఇక్కడ ధనురాశి వారికి విషయం ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో మీరు అనుకున్నది పక్క వారికి చెప్పగలగాలి. చెప్పి ఒరే బాబు నీకు అర్థమైందా, నేను చెప్పింది నీకు అర్థమైందా అని 2 సార్లు అడగాలి. అప్పుడే కొన్ని పొరపచ్చాలు తగ్గుతాయి. నిజానికి అక్కడ ప్రాబ్లం ఏముండదు, కేవలం కమ్యూనికేషన్ గ్యాప్. అది ఈ వారంలో ఉన్న గ్రహస్థితి వల్ల ఏర్పడుతోంది, అందుకనే అన్ని సార్లు చెప్తూ ఉన్నాం. ఇంకా మిగతా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వారం అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటుంది, దానిలో ఏం ప్రాబ్లం లేదు. కొత్తగా వచ్చిన భృగు షట్కం అనే దోషం వల్ల కొంత స్త్రీలతోటి మాట పట్టింపులు కానీ, స్త్రీలతోటి ఏదైనా పొరపచ్చాలు రావడం, ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి పురుషులు. ఈ గ్రహస్థితిని మరింత మన వైపు తిప్పుకోవడానికి, అనుకూలంగా మార్చుకోవడానికి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన
లేదా అమ్మవారికి సంబంధించిన ఆరాధన లేదా లక్ష్మీ గణపతి ఆరాధన చేసినా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు లేదు, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు లేదు. గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ వారం కూడా అదే మాదిరి పరిస్థితులు కొనసాగడానికి అవకాశం ఉంది. కొంతలో కొంత ఏంటి అంటే చంద్రబలం పెరిగింది. సప్తమ స్థానం నుండి దశమం వరకు చంద్రుని యొక్క సంచారం వల్ల దశమస్థో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నారు. అనగా చంద్రబలం మానసిక ఉత్తేజాన్ని ఇస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఏ పనైనా మనం తలుచుకుంటే త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఇలా ఉత్సాహానికి వాటికి కారణమవుతుంది. ఈ రాశి వారికి ఇప్పటికే రవి యోగిస్తూ ఉన్నారు, అలాగే శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి దోషం ఏంటి అంటే షష్ఠ గురుడు, అష్టమంలో ఉండేటువంటి కుజకేతువులు. ఇవి 2 గ్రహాలే ప్రధానమైనటువంటి సమస్యలు. అష్టమ కుజుని యొక్క దోషం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హెల్త్ ఫ్లక్చువేషన్స్ కానీ, లేదా దెబ్బలు తగులుతూ ఉండడం మీద కానీ, లేదా ఏదైనా కొన్ని సార్లు స్థాన చలనము, స్థాన భ్రంశము, ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం లాంటి విషయాల్లో ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే గురుబలం లేకపోవడం కూడా కొంత అదృష్టహీనతను సూచిస్తూ ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా స్వశక్తి మీద ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతిదానికి మీకు మీరుగానే పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. ఈ విషయాలన్నీ సాధారణంగా మనం ప్రతి వారం చెప్పుకునేటువంటివే. అవే మాదిరిగా గ్రహస్థితి ఉంది కాబట్టి ఈ వారం కూడా వాటిని దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. ప్రత్యేకించి ఇబ్బందికరమైన సందర్భాలు ఏమీ లేవు. ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఆకస్మిక ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు, శారీరక శ్రమ తప్పితే. అలాగే అనాలోచిత నిర్ణయాలు ఇవి కూడా తీసుకోకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 1-2 రోజులు లేట్ అయినా సరే మీ డెసిజన్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో తీసుకున్నటువంటి డెసిజన్ లాంగ్ టర్మ్ లో మీకు ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ విషయాల్లోనైనా, ఉద్యోగ విషయాల్లోనైనా, ఎటువంటి విషయాల్లోనైనా సరే ఆలోచన శక్తి పెంపొందించుకోవడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ క్విక్ గా డెసిజన్ తీసుకోకూడదు. అది చిన్నదైనప్పటికీ 2 రెళ్ళు 4 అది సరే మీకు తెలుసు, మీకు కాన్ఫిడెన్స్ ఉన్నా సరే 2 రెళ్ళ 4 ఓకే, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. అది నేను చెప్పేటువంటి విషయం. ఇలాంటి చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళుతూ ఉంటేనే మకర రాశి వారికి ఉన్నతి ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, పరుల నిర్ణయాలు లేదా పక్క వాళ్ళ డెసిషన్స్ మీద మీరు వెళ్ళకూడదు. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు నచ్చితేనే చేయండి, మీకు నచ్చకపోతే మొహమాటం లేకుండా నాకు ఈ పని నచ్చలేదు నేను చెయ్యను అనేటువంటి విషయాన్ని కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పేయాలి. అంటే మొహమాటానికి వెళ్తే ఇక్కడ ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది, మొహమాటానికి ఏదో ఒకటి ఒప్పుకుంటారు, అది మీకు నచ్చదు. లాంగ్ టర్మ్ లో దానివల్ల రిలేషన్లు పాడవుతూ ఉంటాయి, లేదా మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని దాటే ప్రయత్నం చేయాలి. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. బుధుడు యోగిస్తున్నారు షష్ఠ స్థానమందు, శుక్రుడు యోగిస్తున్నారు, అలాగే గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అయితే ఏలినాటి శని ప్రభావం ఉన్నది ఈ రాశి వారికి. జన్మరాహు యొక్క దోషం ఉన్నది. అలాగే సప్తమంలో కుజకేతువుల యొక్క స్థితి. ఇది కేవలం కుటుంబపరమైన విషయాలు, వైవాహిక జీవిత సంబంధమైన విషయాలు, విదేశీయాన సంబంధమైన విషయాలు, వృత్తికి సంబంధమైన విషయాలు, ఇవి 4 కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వైవాహిక జీవితం, కుటుంబ జీవితం, వృత్తి, విదేశీయానం. కుంభరాశి వారికి 4టికి ఈ గ్రహస్థితికి కొంచెం లంకి. అంటే అవన్నీ ఏమవుతూ ఉంటాయి, ప్రాబ్లమాటిక్ గా ఉంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే అనవసరమైన వాటికి డబ్బు పెట్టవలసి వస్తుంది. పలానా దానికి ఖర్చు పెట్టాలి, అరే ఇందులో వాడు ఎంత తినేస్తున్నాడని తెలిసినా కూడా మనం డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి. అడుగుతాం, ఒరు బాబు ఈ 10 రూపాయలు అయితే నువ్వు 12 తీసుకుంటున్నావేంటి, ఈ 2 రూపాయలు నీకెందుకు ఇవ్వాలి అన్న గొడవ పెట్టుకున్నా చివరిగా 12 రూపాయలు వాడికి ఇచ్చేయవలసిందే. అంటే మన డబ్బు అన్యాయంగా పోతోందని తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అలా 1 రూపాయికి 2 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పని తొందరగా పూర్తి అవ్వాలని ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. కొన్ని సందర్భాల్లో మీ ప్రశాంతత, మీ ఆనందం కోసం డబ్బు ఖర్చు పెడతారు.
లేదు పరుల కోసం డబ్బును ఖర్చు పెడతారు. ఇలా కొంత ఈ వారంలో ఖర్చు అనేటువంటిది కామన్. ఇది ఇప్పుడు కాదు, గత కొద్ది రోజులుగా కుంభరాశి వారికి ఉన్నది. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు సాధారణంగానే ఉన్నాయి. ఇదంత ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితి లేదు, అలానే అంత బాగున్నటువంటి హెల్త్ కండిషన్స్ ఉండవు, మధ్యస్థంగా ఆరోగ్యం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు, ప్రవర్తన, వాళ్ళ ఆలోచన ధోరణి, ఇవి ఎన్ని చెప్పినా సరే వారు మార్చుకోకపోవడం, మీకు అది నచ్చకపోవడం, ఇవి రెండు కూడా సామాన్యంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే విదేశీయానానికి సంబంధించిన విషయాలు, ఇప్పటికీ విదేశాల్లో ఉండేటువంటి వారికి ఇబ్బందులు, అక్కడ స్థిరత్వము, ఉద్యోగం, ఇవి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఖర్చు, వీటితోటి కొంత మానసిక అశాంతి. అయితే ఎప్పటికప్పుడు తెలివితేటలతోటి ముందడుగు వేస్తూ ఉంటారు. బుధుడు యోగిస్తున్నారు, ఎక్కడికెక్కడ ఎప్పుడు ఇబ్బంది జరగకుండా, పూర్తిగా డ్యామేజ్ జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే ఉంటారు. దానికి కూడా గ్రహస్థితి యోగిస్తూనే ఉంది. కాబట్టి అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దైవ బలం ముఖ్యం. విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణ చేయగలిగిన లేదా విన్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరీ ముఖ్యంగా పొద్దున్నే లేవగానే శ్రీనివాస గద్యం లాంటివి వింటూ ఉండడం, లేదా సుప్రభాతం లాంటివి పెట్టుకుంటూ ఉండడం, ఇవి వల్ల కూడా మనిషి జీవితం ఈ షష్ఠబుద్ధుడు యోగిస్తూ ఉండడం వల్ల ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైన ఫలితాలే ఉన్నాయి. యోగించే శుక్రుడు కొంత తప్పుకున్నారు. కొంతకాలం పాటు శుక్రుడు తృతీయ భావంలో ఉంటారు. అయితే ఈ రాశి వారికి ప్రధానమైన బలం కుజుడు. ఇది ప్రధానమైనటువంటి బలం. కుజుడు ఉన్నంతసేపు మీన రాశి వారికి భయం ఉండదు. అలాగే బుధుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే శుక్రుడు యోగిస్తే ఆర్థికంగా కొంత బాగుంటుంది. ఆయన తప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంత మనకింత శాలరీ వస్తుందని ఈఎంఐ పెట్టుకున్నామే, ఇప్పుడు అది తగ్గిపోయింది కదా, మనం ఈ డబ్బు ఎలా కట్టాలి, లేదా మనకి ఇంకో చోట నుండి డబ్బు వచ్చేది ఉంది, అందుకని ఇక్కడ అప్పు చేసాం, తీరా అక్కడ డబ్బు స్ట్రక్ అయిపోయింది, మనం వీడికి ఎలా ఇవ్వాలి, ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత భయం వేస్తూ ఉంటుంది మీన రాశి వాళ్ళకి. అలాగే మనకి ఏదో డబ్బు వస్తుందని పలానాది బుక్ చేసేసాం, ఈ డబ్బు ఆగిపోయింది, ఇప్పుడు దీనికి ఎలా కట్టాలి, ఈ సందర్భాలు ఈ వారంలో ఎక్కువ తారసపడుతూ ఉంటాయి. అయితే కుజుడు షష్ఠభావం మందు యోగిస్తూ ఉండడం వల్ల ఆయన కొంత రుణ బాధల నుండి బయటపడేస్తూ ఉంటారు. కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అదృష్టం అంత ఫేవర్ గా ఉండదు. పోలే మనం ఒక క్వశ్చన్ పేపర్లో 10 క్వశ్చన్లు ఇవి వస్తాయని మనకి తెలిసిపోయి చదువుకోమంటే అందులో మనం 9 చదువు ఒకటి వదిలేస్తే ఒకటే వచ్చేస్తుంది ఎగ్జామ్లో. అంత అదృష్టం అనమాట, అంత ఫేవర్గా ఉండదు అది. కాబట్టి అదృష్టాన్ని నమ్ముకుని ఏ పని చేయకూడదు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మీ సొంత తెలివితేటలు, మీ యొక్క కష్టం, ఇవి రెండే మీరు ప్రధానంగా నమ్ముకోవాలి. ఆ నమ్ముకుని ముందుకు వెళ్ళిన నాడు ఈ గ్రహస్థితి ఏమీ చేయదు. మాయలో పడకూడదు, అంటే డ్రీమ్ ల్యాండ్లో బతకూడదు. మనకి ఇది ఇలా అవుతుంది, అది అలా అవుతుంది అని అనుకోకూడదు, ఊహించుకోకూడదు. అటు వ్యయంలో రాహు ఉన్నప్పుడు ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకూడదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఒక ఎడ్జ్ మీద మీరు ట్రావెల్ చేస్తున్నారు, అటు అయినా పడిపోతారు, ఇటైనా పడిపోతారు. స్ట్రైట్ గానే వెళ్ళాలి. ఇది చాలా కష్టమైన ప్రయాణం అయినప్పటికీ కూడా ఆపకుండా ముందుకు వెళ్ళాలి. అలా వెళుతూనే ఉంటేనే మీన రాశి వాళ్ళు కొంత బాగుండగలుగుతారు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితిలో ఎప్పుడూ అదృష్టాన్ని నమ్మకూడదు. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అసలు మనకి ఇది ఫేవర్ గా జరుగుతుందేమో అనుకుని ఒక స్టెప్ వేస్తే ఖచ్చితంగా బొక్కబోర్లో పడిపోతాం. కాబట్టి ఈ టైంని చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఫేవర్ గానే ఉన్నట్టు ఉంటుంది కానీ ఉండదు. మాయ. రాహు వ్యయంలో ఉన్నారు, ఏలినాటి శని. తేజో హానిర్ మతిర్ భ్రంశో మనఃపీడా భయంతద. బంధువులతో విరోధం దగ్గర నుండి బద్ధకం వరకు అన్ని వస్తాయి. చాలా జాగ్రత్తగా దాటంటే దైవబలం ముఖ్యం. ప్రతి శనివారం నాడు శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపం పెట్టాలి. ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేయాలి, అప్పుడే కొంత బాగుంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజున సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు.